ఎందుకు ఇలా కూర్చున్నారు? అడుగుతున్నానుగా, వినపడతలేదా? ఇదేమన్నా నా ఇల్లా, చచ్చినోడిల్లా? ఎందుకంటే అలా మాట్లాడుతున్నారు? మీరు కూర్చున్నది చూస్తే ఎలా కనిపిస్తుంది? సూర్య గుమస్తా వాళ్ళ అమ్మాయిని మన ఇంటికి తీసుకొచ్చాడండి. ఏమన్నా? ఆ పిల్లని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టాడా? అవునండి. ఇప్పుడేమీ అడక్కండి, వాడేమన్నా అఘాయిత్యం చేసుకుంటాడు. మీరు సూర్యకి మనం ఎవరు, మన అమ్మా నాన్న ఎవరు, మన వంశం ఏంటి అనే విషయం వాడికి తెలియట్లేదు. అందువల్లే గంధప చెక్కని బురదలో ముంచి వాసన చూస్తున్నాడు. దీనికి ఒక దారి చూస్తా. అమ్మడు, అయ్యగారు, నువ్వు నడిచొచ్చే చూస్తుంటే మీ అమ్మే నాకు గుర్తుకొస్తుంది. ఇటు చూడమ్మడు, నేనేమి కులగజ్జి ఉన్నోని కాదు, కానీ ఒక్కొక్క జాతికి ఒక్కొక్క గుణం ఉంది. వాటిల్ని నేను చూసిన వాడిని. అమ్మడు, మీ బాబు తమ్ముడు, అదే మీ చిన్నాన్న, వాడు మంగళగిరిలోనే ఉన్నాడు. ఏదో మీ నాన్న వాడు అరుచుకొని కొన్నాళ్ళ నుంచి విడిపోయి ఉంటున్నాడు. నేను వాడితో ఫోన్లో మాట్లాడా, నీ గురించి వాడికి చెప్పా. ధారాళంగా పంపించండి, నేను చూసుకుంటా నా కూతురులాగా అన్నాడు. వాడు నిన్ను బాగా చూసుకుంటాడని నాకు నమ్మకం ఉందమ్మా. అరే శంకరు, అయ్యా పిలిచారయ్యా? రారా. ఇంతసేపారా రెడీ అవడానికి? తీసుకున్నావు నువ్వు? సరే అయ్యా. వెళ్ళమ్మా, తొందరగా నీ బట్టలే తీసుకొని వాడితో బయలుదేరు. తీసుకువెళ్ళు. సరే అయ్యా. రేయ్, జాగ్రత్తగా తీసుకెళ్ళి వదిలిరా. రామా. నా చిన్నతనంలోనే నన్ను మళ్ళీ నీవు విడగొట్టారు. అయ్యా మల్లితోనే జీవించాలని నిర్ణయించుకొని ఆ ఊరు వదిలొచ్చేశాను. ఏం చేయాలో తెలియక తిరుగుతున్న మాకు ఆ భగవంతుడి దయ వల్ల తాతయ్య మాకు పరిచయం అయ్యాడు. ఇలాంటి వాళ్ళని రక్షించడానికే మా ప్రభు ఈ ఉన్నతమైన పని మాకిచ్చారు. మీ పిల్ల గురించి భయపడకండి, మేము చూసుకుంటాం. చాలా మంచిది ఫాదర్. సూర్య, నువ్వు నాతోనే ఉండాలి, నేను నీతోనే ఉండాలి. తప్పకుండా ఉంటా. తనని అక్కడ విడిచిపెట్టి ఉండలేకనే నేను అక్కడి నుంచి వచ్చాను. తాతయ్య పనిచేసే ఆ వెల్డింగ్ షాప్లోనే నేను కూడా పనిలో చేరి ఇప్పటికి 10 సంవత్సరాలైంది. నా కష్టం అంతా నా మల్లి కోసమే. ఇట్రండి తాత, ఒకసారి ఇట్రండి. ఇతని పేరు గుణ, న్యూ అపాయింట్మెంట్. హెల్పర్ గా చేర్చుకోమని ఓనర్ గారు చెప్పారు. కొంచెం చూసుకోండి, సరేనా? అక్కడికి వెళ్ళి కూర్చో. సరేనండి. సూర్య సార్, ఇట్రా. మన ముంబై బ్రాంచ్లో ఒక రిక్రూట్మెంట్ ఉంది. 2 నెలలు డబల్ జీతం. వెళ్తావా? వద్దు సార్. ఏ, డే అండ్ నైట్ ఓటీ చేస్తున్నాం, డబల్ పేమెంట్ కదా, సంతోషంగా ఉంటుంది కదా. లేదు సార్, దానికంటే సంతోషం రేపు వస్తుంది. రేపు ఆలోచించి నాకు చెప్పు, సరేనా? ఒక్క నిమిషం ఇట్రా. అవును, బాంబాయి వెళ్ళమంటే ఎందుకు వద్దంటున్నావు? రేపు మళ్ళీ వస్తాం తాతయ్య. మళ్ళీ పేరు చెప్తేనే నీకు సంతోషమే.
ఈ ప్రశాంతమైన ప్రదేశమే మా ఇద్దరికి చాలా ఇష్టం. ఈ చోటే మేమిద్దరం మనసు విప్పి మాట్లాడుకుంటాం. సూర్య, నువ్వెందుకు ఈత నేర్చుకోలేదు? నీళ్ళంటే నాకు భయం. ఎందుకు సూర్య? నాకు ఒక అన్న ఉండేవాడు, చనిపోయాడు. తెలుసు, కానీ ఎలా చనిపోయాడో నాకు తెలియదు. ఓసారి వర్షం వచ్చి చెరువులు ఏర్లన్నీ నిండిపోయాయి. వాటి వైపు వెళ్ళకండానే మా నాన్న మమ్మల్ని తిట్టేవాడు. కానీ ఆయన మాట మేము ఎప్పుడూ వినలేదు. అప్పుడు వాడికి 7 సంవత్సరాలు. ఎప్పుడూ నీళ్ళల్లోనే ఆడుకునేవాడు. నేను దాన్ని చూసి ఆనందించేవాడిని. కానీ ఆ ఆటే వాడికి శాపమైంది. నాకు ఈత తెలుసుంటే వాడిని కాపాడేవాడినేమో. నేను చూస్తుండగానే చనిపోయాడు. ఆ దృశ్యం ఇంకా నా కళ్ళ ముందే ఉంది. ఐఎమ్ సారీ సూర్య. పర్వాలేదు కానీ రా వెళ్దాం.